బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర రాజధానిలో పేదవాడికి వైద్యం కరువు అవుతుంది. ఆరోగ్య సేవల పేరుతో ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధులు పలహారమవుతున్నాయి. ఫలితంగా పేదల కోసం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు పడకేస్తున్నాయి. సరిపడా వైద్యులు లేక, కనీస సౌకర్యాలు లేక లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. పేదల ఆసుపత్రులకు పెద్ద జబ్బు, నాడి పట్టేవారే కరువు. టీకా నుంచి ఆపరేషన్ వరకు అన్నిటికీ కరువే. కూలిన భవనాలు, అటకెక్కిన వైద్య పరికరాలు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వైద్య సేవల పరిస్థితి. పేద మధ్యతరగతి ప్రజలకు మరింత వైద్య సేవలు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 112 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో సగానికి పైగా పలు స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో కొనసాగుతుండగా మిగతావి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్నాయి. వాటి నిర్వహణ కోసం గ్రేటర్ బడ్జెట్లో ఏటా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నారు. కానీ సేవల్లో మాత్రం ఆ ఖర్చు కనిపించడం లేదు. టీకా నుంచి ఆపరేషన్ వరకు అన్నిటికీ కరువే. పురిటి నొప్పులతో వచ్చే గర్భిణీలకు ప్రసవ వేదన తప్ప చికిత్స అందని దుస్థితి నెలకొంది. చిన్నారులకు వ్యాక్సిన్ వేయాలన్నా, ఆ వ్యాక్సిన్లు భద్రపరచాలన్నా ప్రత్యేక గది లేకపోవడం పట్టణ ఆరోగ్య కేంద్రాల దుస్థితిని అర్థం పడుతోంది. ఈ హాస్పిటల్గా చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ చాలా కనీస వసతులు అనేటివి కూడా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే వాటర్ ఫెసిలిటీ అనేది కూడా చేయించడానికి బోర్ యొక్క సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే సిస్టంలుగా ఉన్నాయి. సో దానివల్ల ఇంకా ఇక్కడ తీవ్రమైన వాటర్ ఫెసిలిటీ కూడా లేకపోవడం వల్ల వచ్చే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కావడం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. దాంతోపాటుగా ఇంకా ప్రధానంగా చూసుకుంటే కొన్ని విద్యుత్ సమస్యలు ఉండేటివి అవి కూడా. ఆ విద్యుత్ సమస్యలు కూడా మనము కొంచెము చేసుకోవాలంటే కూడా పైన యొక్క అధికార గణం కూడా మనకు కొంచెం పరిగణలోకి తీసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తే తొందరగా బాగుంటుంది అన్నమాట. ప్రాథమిక చికిత్సలతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రసవాలు, గర్భిణులకు జాగ్రత్తలు, పోషకాహార సంబంధిత వ్యాధులకు చికిత్స, చిన్నారులకు టీకాలు వేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం పట్టణ ఆరోగ్య కేంద్రాల విధి. అయితే ఈ కేంద్రాల్లో సిబ్బంది కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం హైదరాబాద్లోని యూపీహెచ్సిల్లో ఓపీ సేవలకు పేరు నమోదు చేసుకునే గర్భిణీలు 94% ఉండగా రెండోసారి, మూడోసారి పరీక్షలకు వచ్చేవారు 81% తగ్గిపోయారు. ప్రసవం కోసం 37% మంది గర్భిణులే ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. సర్కారీ దవాఖానాల సేవలపై ప్రజల్లో నమ్మకం లేకపోవడం వల్లే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడానికి దారితీస్తోంది. ఇక యూపీహెచ్సిల పనితీరు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలి. కానీ మధ్యాహ్నం 12 గంటలకే తాళాలు పడిపోతున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించుకునేందుకు ఆర్థిక స్తోమతకు మించి అప్పులు చేయాల్సి వస్తోంది. నిజానికి జనాభా ప్రాతిపదికన ప్రతి 50,000 మందికి ఒక ఆసుపత్రి ఉండాలి. కానీ నగరంలో ఎక్కడో ఓ మూలన ఈ కేంద్రం దర్శనమిస్తుంది. దీంతో దూర ప్రాంతాల్లో ఉండే ప్రజలు వీటి సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేక, అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులు లేక నరకయాతన అనుభవిస్తున్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకి రోగుల రాక సంఖ్య తగ్గిపోతుంది. నిత్యం 60 నుంచి 70 మంది పేదలకు వైద్య సేవలు అందించే ఈ దవాఖానాలకు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టగలిగే రోగులు వస్తున్నారు. 24 గంటల పాటు సేవలు అందించాల్సిన కొన్ని ఆసుపత్రులు సాయంత్రానికే మూతపడుతున్నాయి. అలాంటి యూపీహెచ్సిల్లో ఒకటి ఫిలింనగర్లోని పట్టణ ఆరోగ్య కేంద్రం. దీన్ని చూస్తే భూత్ బంగ్లా గుర్తుకు రాక తప్పదు. 10 ఏళ్లుగా భూమిలోనే కూరుకుపోయి ఉంది. ఈ పరిస్థితే చెబుతోంది అక్కడి ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో అని. అద్దె భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అరకొర వసతుల నడుమ సిబ్బంది పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. 6 మాసాలు ఓ చోట, మరో 6 మాసాలు ఇంకో చోటకి తరలిపోతున్న ఈ కేంద్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియక ఫిలింనగర్ బస్తీ వాసులు నానా తిప్పలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఉన్నదమ్మి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమ బస్తీలోని ఆసుపత్రికి సుస్థి చేసింది మహాప్రభో అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తారు. ఆ వ్యాక్సిన్ గురించి ఒక స్పెషల్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ అనేది అక్కడ లేదు. సో దాని గురించి ఒక రూమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మరియు అక్కడ సిబ్బంది కూడా సరైన సిబ్బంది లేదు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గర్భిణులు వస్తుంటారు, వాళ్ళకి సరైన సేవలు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశము. నగరంలోని మిగతా కేంద్రాల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. అయితే పట్టణ మురికివాడల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద గడిచిన 3 ఏళ్లలో 300 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేసింది. అయినా ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 112 పట్టణ ఆరోగ్య కేంద్రాలను 145కు పెంచాలని నిర్ణయించారు. అంతేకాదు ఒక్కో యూపీహెచ్సిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేవలు అందించేలా మొత్తం 13 మంది సిబ్బందిని నియమించేలా పథకాన్ని రూపొందించారు. కానీ ఇప్పటి వరకు నియామక ప్రక్రియ ఊసేలేదు. సిబ్బంది కొరతతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు కావాల్సిన ప్రాథమిక వైద్య సేవలను అందించలేకపోతున్నాయి. అత్యవసర స్థితిలో వచ్చేవారిని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించడమో లేదంటే ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ వంటి ఆసుపత్రులకు పంపించడమో చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పెద్ద దిక్కుగా ఉండే ఈ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపరచాలని నగర ప్రజలు కోరుతున్నారు. సరిపడా వైద్య సిబ్బందిని నియమించి 24 గంటల పాటు ఆరోగ్య కేంద్రాలను కొనసాగించాలని వేడుకుంటున్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్లకుండా ఉండాలంటే జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పథకం కింద సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలని వైద్యులు కోరుతున్నారు. ప్రతి 10,000 జనాభాకు ఒక ఏఎన్ఎంను నియమించాలని సూచిస్తున్నారు. ఈ హాస్పిటల్లో ప్రధానంగా సమస్యలు ఏంటంటే సిబ్బంది కొరత ఎక్కువగా ఉందండి. అయితే దాదాపు ఒక 10 మంది వరకు సిబ్బంది ఉండాల్సిన దాంట్లో ఒక 3 మాత్రమే ఇప్పుడు సిబ్బందిలో ఉన్నారనమాట. దానికి తోడుగా ఈ శాలరీస్ అనేటివి కూడా చాలా జాప్యం జరుగుతుందన్నమాట. ఇంక్లూడింగ్ మెడికల్ ఆఫీసర్కి కూడా దాదాపు ఒక సంవత్సరం నుంచి 6 నెలల వరకు కూడా సిబ్బందికి సరైన వేతనాలు కూడా అనేటివి కూడా జరగట్లేదన్నమాట. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామంటున్న తెలంగాణ సర్కార్ ముందు నగరంలో పడకేసిన పట్టణ ఆరోగ్య కేంద్రాలకు చికిత్స చేయించాలని నగర వాసులు వేడుకుంటున్నారు. వైద్య సేవలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశ్వనగరంగా చెప్పుకుంటున్న భాగ్యనగరంలో సర్కారు దవాఖానాల పరిస్థితి ఇది. కొన్ని ఆసుపత్రుల జాడే కరువు కాగా మరికొన్ని పూర్తిగా మూతబడ్డాయి. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో వైద్యం పెద్ద చోద్యంగా మారిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ జి శ్రీనివాస్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.